తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మొదటి జాబితాలోనే ఈ సీటును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ప్రకటించారు. అయితే కూటమిలో భాగంగా ఇప్పుడు ఇదే టికెట్ను బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజుకు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. దీనిపై అనపర్తి టీడీపీ కేడర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నల్లమిల్లి గ్రామంలో ప్రచారానికి వచ్చిన రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్ని టికెట్ వదులుకోవద్దు అంటూ టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అప్పుడు దాకా కూడా మన అందరం కొంచెం సంయమనం పాటించి మరోవైపు టికెట్ ఇచ్చిన సోము వీర్రాజు ఇక్కడి నుంచి పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో బీజేపీ మరో అభ్యర్థి కోసం వెతుకుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇవాళ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో అనపర్తిపై ఉత్కంఠ నెలకొంది. అటు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాత్రం టీడీపీ శ్రేణులకు సరిది చెబుతున్నారు. తొందరపడి రాజీనామాలు చేయొద్దని, పార్టీని నిందించవద్దని కోరుతున్నారు. నాన్నగారు హైకమాండ్ తో మాట్లాడుతున్నారు. దాని మీద ఒక 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అప్పుడు దాకా కూడా మన అందరం కొంచెం సంయమనం పాటించి మీరెవరూ ఆవేశపడొద్దు. దయచేసి ఇందులో మన పార్టీది గాని చంద్రబాబు నాయుడు గారిది గాని ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి పొరపాటు లేదు. అన్ని వైసీపీ చేస్తున్న ప్రచారాలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు అనపతి టికెట్ తీసుకోమని బీజేపీకి ఆఫర్ చేశారన్న వార్తలు గాని, బీజేపీ బాగా వద్దంటుంది అందువల్ల మేము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామని వైసీపీ నాయకుడు స్వయంగా సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పినవి గాని ఇవన్నీ అవాస్తవాలు. దయవుంచి మీరెవ్వరూ ఆవేశాలకు లోను కావద్దు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. నిన్న నేను కలిశాను. నిన్న ఆయన కలిసినప్పుడు కూడా బీజేపీ పెద్దలకి చెప్పింది ఒకటే, 42 సంవత్సరాలుగా పార్టీతో ఉన్న కుటుంబం, ఆ కుటుంబాన్ని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది కాకుండా 5 సంవత్సరాలుగా మైనింగ్ విషయంలో గాని, వైఎస్ఆర్సీపీ చేస్తున్న అక్రమాలపైన గాని పోరాడుతున్న ఫైటర్ రామకృష్ణారెడ్డి, అతనికి నేను గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది అనేది ఆయన స్పష్టంగా బీజేపీ పెద్దలకు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇవాళ ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా పురంధరేశ్వరి గారు ఎంపికయ్యారో ఆవిడ కూడా అనపర్తి టికెట్ తెలుగుదేశం పార్టీది, రామకృష్ణారెడ్డిది కాకపోతే పార్లమెంటు ఎన్నిక కూడా ఇబ్బందుల్లో పడుతుంది అని వారు కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఇందువల్ల ఇవాళ వైసీపీ వాళ్ళు మనల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక రకరకాల ఛానల్స్ లో రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళు ఈ విధమైన అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయవుంచి మీరందరూ నా మీద అభిమానంతో, మా కుటుంబం మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున మధ్యాహ్నం నుంచి కూడా ఈ కార్యక్రమాలు మీరు నిర్వహిస్తూ మీ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. దానికి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దయచేసి ఎవ్వరూ కూడా మనం పార్టీని నిందించవద్దు. పార్టీ 100% మన వెనకాల ఉంది. అందులో ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, పిఠాపురం నియోజకవర్గంలో ఎలా అయితే టీడీపీ శ్రేణులు బొగ్గుమని రోడ్డెక్కారో అదే రకంగా అదే సీన్ ఇప్పుడు ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గంలో కూడా రిపీట్ అయ్యేలా వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత నెల 24వ తేదీన టీడీపీ ప్రకటించిన జాబితాలో ఏదైతే ఈ ఇందులో 94 మంది తొలి జాబితాలోనే రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం బీజేపీతో పొత్తు నేపథ్యంలో 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ అంటే నిన్ననే 6 పార్లమెంటు స్థానాలు కూడా ఖరారు చేయడం జరిగింది బీజేపీ అధిష్టానం. ఇవాళ కూడా రాష్ట్ర అధ్యక్షులు కానీ లేదంటే రాష్ట్ర ఇన్ఛార్జ్ కానీ ఈ 6 స్థానాలు కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో చూస్తే కనుక ఎచ్చెర్ల, విశాఖ ఉత్తరం, అదేవిధంగా కైకలూరు,
విజయవాడ వెస్ట్, అదేవిధంగా రాయలసీమలో చూస్తే కనుక బద్వేలు, ధర్మవరం ఇలాంటి స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది, అసెంబ్లీ సీట్ ఎక్కడ ఇస్తారని చెప్పి కూడా ఉత్కంఠగా ఉంది. ఇందులో అనూహ్యంగా అనపర్తి పేరు తెరపైకి రావడం అనేది అది వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇది తెరవెనుక నడుస్తున్నప్పటికీ కూడా ఇవాళ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి బగ్గుమంటున్న నేపథ్యంలో అనపర్తిని బీజేపీకి ఇస్తున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయంలో కూడా నిర్ణయం తీసుకుని ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన నల్లమల్లి రామకృష్ణారెడ్డికి చెప్పేశారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ సోము వీర్రాజు ఎవరైతే రాజమండ్రికి చెందిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజుకి ఖచ్చితంగా అకామిడేట్ చేయాల్సి ఉందో, ఎందుకంటే ముందు నుంచి కూడా 40 ఏళ్ల నుంచి బీజేపీలో కంటిన్యూ అవుతారు. ఇంత కీలకమైన ఎన్నికల్లో వాస్తవానికి సోము వీర్రాజు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే పురంధరేశ్వర్ రావడంతో సోము వీర్రాజుకు మరో చోట అంటే ఇక్కడ ఏదైతే రాజానగరం కానీ లేదంటే రాజమండ్రి సిటీ కానీ ఈ రెండు కూడా ముందుగా ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులిద్దరూ ఒప్పుకోకపోవడంతో ఇక అనపర్తిని సోమవీరాజు కేటాయించేలాగా టీడీపీ అధిష్టానం ప్రతిపాదన చేసింది. అయితే దీనికి సంబంధించి సోమవీరాజు కూడా సుముఖంగా ఉండి గత 2 రోజుల నుంచి కూడా కొంత సర్వే చేయించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అనపర్తి పూర్తిగా రూరల్ నియోజకవర్గం బీజేపీకి ఏమాత్రం పట్టలేదు. కేవలం 10 వందల సంఖ్యలో మాత్రమే క్యాడర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ పోటీ చేసిన ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సోమవీరాజు వెనక్కి తగ్గుతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొక అభ్యర్థి ఎవరైతే కర్ణాటకకి చెందిన అంటే అనపర్తికి చెందిన కర్ణాటక లో ఉండే అక్కడ పౌల్ట్రీ అసోసియేషన్ ఏదైతే ఒక బడా పారిశ్రామికవేత్త అనపర్తి అసెంబ్లీకి బీజేపీ తరఫున పోటీ చేస్తారని తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ శ్రేణులంతా కూడా అలర్ట్ అయ్యారు ఖచ్చితంగా. ఎందుకంటే నల్లమల్లి రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇక్కడ వైసీపీపై ముఖ్యంగా సత్య సునారాయణ రెడ్డిపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తారు. ఇక్కడ పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన్ని టైగర్ రామకృష్ణారెడ్డి కూడా పిలుస్తారు. ఎందుకంటే అత్యధికంగా రాష్ట్రంలో చెప్పాలంటే టీడీపీ నాయకులపై అత్యధికంగా కేసులు నమోదైన వారిలో రామకృష్ణారెడ్డి కూడా ఒకరు. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డితో సత్య ప్రమాణాలతో పాటు ఇతర అంశాల్లో కూడా నేరుగా ఢీకొట్టి పార్టీ శ్రేణుల్లో టీడీపీని ఇప్పుడు కూడా జోష్లో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా రామకృష్ణారెడ్డి టికెట్ లేదనేసరికి టీడీపీ శ్రేణులంతా కూడా విసిపోయే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూస్తే కనుక టీడీపీ శ్రేణులు చెప్తున్న ప్రకారం ఒకవేళ రామకృష్ణారెడ్డి కనుక అనపర్తి సీటు తప్పిస్తే కనుక ఆ ప్రభావం రాజమండ్రి ఎంపీ ఎవరైతే ప్రస్తుతం పురంధరేశ్వరి పోటీ చేయబోతున్నారో ఆవిడ కూడా ఓడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అనపర్తి నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. ఏదైతే ఇక్కడ సామాజిక వర్గ పరంగా కూడా కావచ్చు రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు చాలా ఎక్కువ. పులివెందుల తర్వాత మరో పులివెందులుగా అనపర్తి నియోజకవర్గాన్ని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి లాంటి బలమైన నాయకుడు కనుక పోటీ చేయకపోతే గత ఎన్నికల్లో 53,000 పైగా మెజార్టీ వైసీపీకి ఇక్కడ రావడం జరిగింది. మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యి ఖచ్చితంగా ఏదైతే రాజమండ్రి పార్లమెంట్ కి పోటీ చేయబోతున్న పురంధరేశ్వర్ కూడా ఓడిపోయే అవకాశాలు ఉందని చెప్పి కూడా ఇప్పటికే బహిరంగంగా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇదేమైనా ఈ అనపర్తి విషయంలో ఏం చేస్తారనేది కూడా తీవ్ర ఉత్కంఠగా మారింది. అటు సోమవీరాజు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా సుముఖంగా లేరు కాబట్టి ఒకవేళ బీజేపీకి నిజంగా ఇవ్వాలని చూస్తే కనుక మరొకరిని కూడా ప్రతిపాదించే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలోనే ఇది ఇక్కడ మాజీ ఎంపీగా పనిచేసిన సినీ నటుడు మురళీమోహన్ కూడా రంగప్రవేశం చేసి ఆయన అనుచరుడైన రంగంపేట మాజీ జడ్పీటీసీ పద్యాల నందికాంత్ కూడా త్వరలో తిప్పాలని చెప్పి కూడా మురళీమోహన్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా టీడీపీ శ్రేణులు మాత్రం పూర్తిగా బగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. పిఠాపురం తరహాలో ఇక్కడ కూడా అప్పటికి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని పార్టీ అధిష్టానం ఎలా పెద్ద చేస్తుందో చూడాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇవాళ ప్రకటన జరగబోతున్న నేపథ్యంలో అనపర్తి విషయం మాత్రం తీవ్ర ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చుంది. ప్రసాద్, అంటే ఒకవేళ బీజేపీకి టికెట్ కేటాయిస్తే టీడీపీ నేతలు మద్దతు ఇస్తారా? ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే లేదని చెప్పి కూడా ఇప్పటికే బహిరంగంగా చెప్తున్నారు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ లేకపోతే ఎలా ఇప్పటికే చూస్తే కనుక చంద్రబాబు గోదావరి జిల్లాలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అయితే టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో అయోమయానికి గురి చేసినాయి. ఇటు పిఠాపురం కావచ్చు, పిఠాపురంలో ఎందుకంటే జనసేన అధినేత పోటీ చేస్తారు కాబట్టి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కాబట్టి ఒక్క స్థానాన్ని కొంత పెద్ద చెప్పొచ్చు అని చెప్పి కూడా వర్మ కూడా నిన్న వెళ్లి పవన్ కళ్యాణ్ కలిసి శుభాకాంక్షలు చెప్పి కొంతవరకు కూడా పూర్తి స్థాయిలో ఆయన మద్దతు తెలిపారు. అయితే మిగిలిన నియోజకవర్గాలు చూస్తే కనుక ఒక ఏదైతే నిడదవోలు కావచ్చు, లేదంటే ఇటు కొవ్వూరు ఇలాంటి నియోజకవర్గాల్లో అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి లాంటి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉభయ రాష్ట్రాల్లో కూడా రామకృష్ణారెడ్డి చేసిన పోరాటాలు ఒక రకంగా చాలా ప్రత్యేకంగా నిలిచాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా బలంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఇరుకులు పెడుతూ అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ సత్య ప్రమాణాలు వినాయకుడి సాక్షిగా సత్య ప్రమాణాలు చేయడం, ఇది కొద్ది రోజుల క్రితమే ఛాలెంజ్ చేసి ఆయన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించలేదు. ఇవన్నీ కూడా అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న పోరాటాలు ఇటు మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులకు చాలా వరకు
పూర్తిగా నింపాయని చెప్పి కూడా ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇంత చేసి పూర్తిగా అంటే తొలి జాబితాలను ప్రకటించిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ టికెట్ మారిస్తే ఎలా అని చెప్పి కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే రామకృష్ణారెడ్డి మాత్రం పార్టీ అధినేత పట్ల తన విధేయతను కూడా చాటుకుంటారు. ఎవరూ కూడా పార్టీని నిందించద్దు, ఇటు పరిశ్రమకు అన్యాయం జరగదని కూడా చెప్తారు. అయితే జరిగే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న 34 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా బీజేపీకి టికెట్ ఇచ్చేందుకు ఇచ్చేందుకు అవకాశం లేదు. ఎందుకంటే వాస్తవానికి డి గన్నవరం టికెట్ ఇస్తారని భావించారు. అయితే జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఇక జనసేన తన టికెట్లు కూడా త్యాగం చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు త్యాగం అంటే జరిగితే టీడీపీ నుంచి చేయాలి. అది ఎవరు కూడా అడిగా బీజేపీ అడిగిన కాకినాడ సిటీ కావచ్చు, లేదంటే రాజమండ్రి సిటీ, రాజనగరం ఈ నియోజకవర్గాలు ఎక్కడ కూడా బీజేపీకి ఇచ్చేందుకు అక్కడ ఇప్పటికే టికెట్ ప్రత్యక్ష టికెట్లు అంగీకరించలేదు. కాబట్టి అనపర్తినే తెరపై తెచ్చారు. అది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఒకవేళ టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా? ఎందుకంటే బీజేపీకి ఎలాగో బలం లేదు కాబట్టి టికెట్ కేటాయించి తర్వాత వాళ్ళు వదులుకుంటే దాన్ని తిరిగి టీడీపీకి పుచ్చుకునేలాగా ఏదైనా వ్యూహం జరుగుతుందని చూడాల్సింది. అయితే సోమవీర్రాజు మాత్రం ఈ విషయంలో చాలా పట్టుబడతారు. అంటే అమిత్ షా కూడా వాస్తవానికి సోమవీర్రాజు ఖచ్చితంగా ఏదో చోట టికెట్ అకామిడేట్ చేయమని చెప్పి కూడా రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వర్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పురంధరేశ్వరికి ఇక్కడ టికెట్ ఇచ్చి స్థానికుడైన మాజీ అధ్యక్షుడు 40 ఏళ్ల నుంచి కూడా పూర్తిగా బాబు బీజేపీగా ఉన్న సోమవీర్రాజుకు టికెట్ ఇవ్వకపోతే ఎలా అని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కనపర్తి విషయంలోనే మొత్తం ఇదంతా కూడా 9 సీట్ల విషయంలో ఒక ఎత్తు, ఈ బీజేపీ కేటాయించబోయే 10 సీట్లు అనపర్తి కావడంతో దీని విషయంలో ఏం జరుగుతుందనేది కూడా చాలా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రసాద్, అంటే ఈ కూటమి అంతర్గత విభేదాల వల్ల వైసీపీకి లాభం చేకూరే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ ఒక్క అనపర్తి నియోజకవర్గం తీసుకుంటే ఒకవేళ రామకృష్ణారెడ్డి కనుక పోటీ చేయకపోతే మనంత బలమైన అభ్యర్థి. ఎందుకంటే వాస్తవానికి చూస్తే 2014 ఎన్నికల్లో అనపర్తి నుంచి రామకృష్ణారెడ్డి సంచలన విజయం సాధించారు. అసలు వాస్తవానికి అనపర్తి అనేది ఏదైతే ఇటు చూస్తే కనుక ఇక్కడి నుంచి రెడ్డి సామాజిక వర్గంలో బలమైన ఓటర్లు ఇటు అనపర్తి, అదేవిధంగా ఈ పెరగూడు మండలాల్లో చాలా బలమైన ఓటర్లు ఉంటారు. ఇలాంటి చోట వైసీపీ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ఉంది. అయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తండ్రి వారసత్వంతో 1943 నుంచి కూడా ఆయన నల్లవేల మూలారెడ్డి 5 ఎన్నికల్లో పోటీ చేశారు. తర్వాత రామకృష్ణారెడ్డి 2014 నుంచి కూడా పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నల్లవెల్లి మూలారెడ్డి కుటుంబానికి ఆయన రాజకీయ వారసుడిగా రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో టీడీపీని కాపాడుకుంటూ వస్తారని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో వాస్తవాన్ని చూస్తే కనుక 2014 సీనే రిపీట్ అయ్యి రామకృష్ణారెడ్డి మరోసారి విజయం చేసి సాధిస్తారని చెప్పి కూడా ధీమాగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తానికి టికెట్ లేకుండా చేయడం అనేది ఇక టీడీపీ శ్రేణులు బొమ్మనేలా చేస్తుంది. మరోవైపు చూస్తే కనుక రామకృష్ణారెడ్డికి ఒకవేళ టికెట్ ఇస్తే కనుక మళ్ళీ ఒకవేళ బీజేపీ నుంచి టికెట్ ఇచ్చినా రెడ్డి సామాజిక వర్గం వరకే ఇవ్వాలి. ఎందుకంటే అనపర్తిలో ఒక మరో పులివెందులుగా చెప్పుకొని అనపర్తిలో రామరెడ్డి నుంచి ఏ పార్టీ నుంచి కూడా పోటీ అవకాశం ముందు నుంచి కూడా అటు కాంగ్రెస్ కావచ్చు, లేదంటే టీడీపీ ఆవిర్భావం తర్వాత కావచ్చు 2 పార్టీల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ చేస్తూ వస్తున్నారు. మరొక అభ్యర్థి కూడా పోటీ చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి కనుక తప్పిస్తే ఎవరు ఉంటారు బీజేపీ తరఫున సోమవీర్రాజు పోటీ చేయకపోతే అది మొత్తానికి తెలుసుకుంటే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కూడా ఇటు టీడీపీ శ్రేణులు అయితే దీనిపై ఉత్కంఠగా ఎదురు చూస్తారు. రామకృష్ణారెడ్డి అయితే వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. సందీప్, థ్యాంక్ యూ ప్రసాద్. నాన్నగారు హైకమాండ్ తో మాట్లాడుతున్నారు. దాని మీద ఒక 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అప్పుడు దాకా కూడా మన